నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో అయితే షేర్ చేయండి. మేమైతే చాలా బాగున్నాం. ఇక ఈరోజు వీడియోలో వచ్చేసి మా అన్నయ్య ఇంకా మా వదినలది పెళ్లి రోజు అనమాట. 6th వెడ్డింగ్ యానివర్సరీ. ఎలా సెలబ్రేట్ చేసాం, అలాగే నేను ఏం గిఫ్ట్ ప్రజెంట్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మా ఇంటి దగ్గర నుంచి మాడపరచు వాళ్ళ ఇంటికి 5 minutes జర్నీ అనమాట. అంతే 5 నిమిషాలలో అయితే అక్కడికైతే చేరుకోవచ్చు. మా మామయ్య అయితే మమ్మల్ని టౌన్లో దించేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా అక్కడి నుంచి మాడపరచు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న బేకరీకి అయితే నేను ఇంకా మా చెల్లి తను అయితే ఇద్దరం అయితే కలిసి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఇంకొకటి వేరేలాగా ఉండేదన్నమాట. మా బావ ఉంటే ఇంకాస్త మంచిగా ఉండునేమో అనుకున్నా. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ అలా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. అంతలోపే మా బావకైతే మెసేజ్ వచ్చిందనమాట, మళ్ళీ డ్యూటీకి రమ్మని చెప్పేసి. ఇంకా 7 కల్లా మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయిండు. సర్లే ఇక మా మామయ్య ఉన్నాను కదా అని చెప్పేసి మా మామయ్య బైక్ మీదనే వచ్చేసినాం నేను మా పిల్లలు. ఇంకా కేక్ తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ బేకరీకి వచ్చామని చెప్పినా కదా. ఇక్కడైతే చాలా రకాలుగా ఉన్నాయి కేక్స్. ఒకటైతే సెలెక్ట్ చేసుకొని దాని మీద మా అన్నయ్య ఇంకా మా వదినలు అయితే నేమ్స్ అయితే ఇక్కడ రాపిస్తున్నా. ఇక్కడికైతే మా కన్నయ్యని కూడా తీసుకొని వచ్చాం కదా. ఇక్కడ అవన్నిటిని చూసి మా కన్నయ్య నాకు కూడా కావాలని బాగా మారం చేసేసరికి ఒక చిన్నదైతే ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాను. అక్కడే తినిపించి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరినాం. బర్త్డే సెలబ్రేషన్స్ పెద్దగా ఏమొద్దు అనేసరికి సింపుల్గానే చేస్తున్నాం. ఇట్లాంటివన్నీ మా అన్నయ్యకైతే పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. దానికి తోడుగా ఇంకొకటి ఏంటంటే ఈరోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో బోర్ అయితే వేస్తున్నారనమాట. అంటే వీళ్ళది పెద్ద జాయింట్ ఫ్యామిలీ కదా, ఇంకా వాటర్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా బోర్ అయితే వేస్తున్నారనమాట. నైటే ఇప్పుడు వేస్తున్నారు. ఆ సౌండ్కి పిల్లలు ఎంత భయపడతారో అనుకున్నా అక్కడికి వెళ్ళి ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అసలు అక్కడ బోర్ వేసేటప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఇంకా అందరు అక్కడే ఉండిపోయారు. కేక్ కట్ చేయాలి అన్న థాట్ కూడా అసలు అక్కడికి రాలేదనమాట. ఇంకా లాస్ట్కి నేనే వెళ్ళి మా అన్నయ్యని పిలుచుకొని వచ్చేసరికి ఇంకా లాస్ట్కి అయితే వచ్చాడు. అప్పటికే 9 అలా దాటిపోయింది. ఇంకా ఆ టైంకి సింపుల్గా అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. నాకు ఇలా కేక్ కట్ చేయడం అన్నా, ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అన్నా, పెద్ద పెద్ద పార్టీస్ అన్నా పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. అయినా నేను అడిగేసరికి అలా వచ్చేసరికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ మాడపడుచు వాళ్ళ ఇంట్లో అందరు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చాలా మంది పిల్లలు అందరూ కలిసికట్టుగా ఉంటారు కదా, మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తేనైతే. ఇంకా అక్కడ ఉన్న పిల్లలు మా పిల్లలు అందరు కలిసి బాగా ఆడుకున్నారు. ఇంకా కేక్ కట్ చేసేది ఆలస్యం అనమాట. నాకు కేక్ అని చెప్పేసి బాగా అల్లరి చేసారు. అందరికీ కేక్ పీసెస్ అయితే కట్ చేసి ఇచ్చేసినాము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. ఈరోజు ఈ సెలబ్రేషన్స్ అయితే నేనైతే ఒకలాగా అనుకున్నా, ఇంకొకలాగా జరిగిపోయింది. ఇంకా మా బావ ఉంటే ఇంకొంచెం వేరేలాగా ఉండునేమో అనుకున్నా. ఇక ఆయనకు డ్యూటీ పెట్టేసరికి ఆయన అయితే అటు వెళ్ళిపోయిండు కదా. ఇంకా గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేశానో చెప్పలేదు కదా. ఎప్పుడు ఫోటో ఫ్రేమ్సే కాకుండా ఏదైనా కొత్తగా ఉండాలని చెప్పేసి అలా అయితే ట్రై చేశాను. మీకు చూపిస్తా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో అయితే షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పనిలో మేముంటే పిల్లల పనిలో పిల్లలు ఉన్నారనమాట. ఫొటోస్కి కూడా వాళ్ళు చాయిస్ ఇస్తలేరు. మాకు కేక్ అని చెప్పేసి బాగా అల్లరి చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా అందరం కూర్చొని డిన్నర్ అయితే తినేసినాం. ఇంకా ఈరోజు అయితే ఫిష్ ఫ్రై ఇంకా చేపల పులుసు అయితే పెట్టిరు. చాలా అంటే చాలా బాగుంది. అయితే ఫోటో ఫ్రేమ్ చేయిద్దాం అనుకున్నా, కానీ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ ఒక 4-5 దాకా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. అందుకే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. కాస్త యూనిక్గా ఉంటుంది, చూడ్డానికి కూడా నాకు చాలా నచ్చింది అనమాట. నేను ఫస్ట్ అయితే చేయిద్దాం అనుకున్నా, బట్ 1200 కాస్ట్ అనేసరికి నేనే ట్రై చేద్దామని చెప్పేసి సింపుల్గా అయితే ఇలా క్లేతోనైతే ఇంకా అక్రిలిక్ పెయింట్స్తో అయితే చేశాను. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో అయితే షేర్ చేయండి. ఇంకా అది వచ్చేసి గ్లాస్ బాటిల్ కదా, ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, పలగొడతారేమో అని చెప్పేసి నేనైతే రూమ్లో భద్రంగా దాపెట్టి వచ్చేసరికి ఇక్కడ కూడా మన వీడియోసే చూస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ టీవీలో అయితే మన వీడియోస్ పెట్టుకొని చూస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది, కాస్త నవ్వు కూడా వచ్చింది. ఇంకా దాని తర్వాత ఇక్కడైతే నేనైతే మీకు ఒకటి చూస్తాను. ఫోటో ఫ్రేమ్లో ఎవరున్నారో గుర్తుపట్టారా? అమల గారు కదా, చూడడానికి ఎంత బాగున్నారో, క్యూట్గా బాగున్నారు కదా. ఇదైతే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఫోటోనో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఇది ఇంతకుముందు కూడా చూశాను. కానీ మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చూస్తున్నాను.
ఇక్కడ కండువా వేసుకొని నిల్చున్నదైతే మా పెదనాన్న అన్నమాట, మా అన్నయ్య వాళ్ళ నాన్నగారు. నేను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం యాదగిరి గుట్టకి టూర్కి వచ్చినప్పుడు యాదగిరి గుట్టలో దర్శనం చేసుకున్న తర్వాత కింద పాత గుట్టకి దర్శనం చేసుకోవాలంటే ఇలా టాంగలలోనే వెళ్తారు కదా, అప్పుడు దిగిన ఫోటో అన్నమాట ఇది. నాకైతే చూడడానికి భలే అనిపించింది. అమలా గారు ఎంత క్యూట్గా ఉన్నారో కదా, అప్పటికి ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇంకో ఆ ఫోటో చూడగానే మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే ఆ ఫోటో అయితే షేర్ చేశాను. ఇంకా పెయింటింగ్ పిచ్చి, ఇంకా డ్రాయింగ్ పిచ్చి నాకే అనుకున్నాను. నాతో పాటు మా ఆడపడుచు వాళ్ళ కోడలికి కూడా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అంట. ఇంకా తను వేసిన కొన్ని డ్రాయింగ్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను, చూడండి. వాళ్ళకి స్టిచ్ చేసినవి కాకుండా తన దగ్గర సపరేట్గా డ్రాయింగ్ బుక్ కూడా ఉందంట, అదైతే ఇప్పుడు దొరకట్లేదు, కానీ ఇక్కడ ఉన్నాయైతే చూడండి. ఇంకా చాలా టైం అయిపోయింది అనమాట, చాలా చీకటైనా నిద్ర రాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బోర్ వేస్తున్నారు కదా, బాగా సౌండ్ వస్తుంది కదా, ఆ డిస్టర్బెన్స్కి అయితే అస్సలు నిద్ర పట్టట్లేదు అనమాట. సో ఇలా అయితే గడిచిపోయిందనమాట మా అన్నయ్య మా వదినలది పెళ్లి రోజు. ఇంతకీ నేను ప్రజెంట్ చేసిన గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తా.